ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం 12:25 ప్రకారం, యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, నేనిచ్చి మాటికను ఆలస్యము లేక జరుగును. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకి చెప్తున్న మాట, మనకి ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి వాటి కొరకు ఎదురు చూస్తున్నా దేవుడు చెప్తున్నాడు, అది ఆలస్యం కాదు అంటున్నాడు. తొందరలో అది నీకు జరగబోతుంది. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు కదా, ఎన్నో కన్నీటి ప్రార్థనలు చేశావు కదా, ఎన్నో ఉపవాసాలు చేశావు కదా, నీ ప్రార్థనలు ఎక్కడికి పోలేదు, అవి దేవుని దగ్గరికి చేరాయి. ఇక కొద్ది రోజుల్లో అది నీ ముందుకు రాబోతుంది. విశ్వాసం ఉంచు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏదైనా జరుగుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఓపికతో ఎదురు చూడాలి. విశ్వాసం కోల్పోవద్దు. ఏదైనా నిమిషంలో జరిగిపోవాలని అనుకోవద్దు. ప్రతిదానికి టైం అనేది ఉంటుంది. ఆ టైంకి అది జరుగుతుంది. కాబట్టి మన తండ్రితో మాట్లాడుతూనే ఉండాలి, అంటే ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆయనతో మాట్లాడడం మర్చిపోవద్దు. విశ్వాసం కోల్పోవద్దు. తప్పక నీ కార్యం నెరవేరుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్.